ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామంది మన దేశ వంటల యొక్క గొప్పతనాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు. అందుకని భారతీయుల వంటలు వండే విధానం ఎంతో సైంటిఫిక్, ఎంతో ఆరోగ్యాన్ని, ఎంతో ఇమ్యూనిటీని ప్రసాదించేదిగా డిజైన్ చేశారు అనేది చాలామంది నోట మనం వింటుంటాం. కానీ ఆ వంటలు పూర్వపు రోజుల వంటలండి, ఈ రోజుల వంటలు కాదు. అందుకని పూర్వం రోజుల్లో వంటల విధానం అయితే చాలా స్పెషల్గా నూనె బాగా వేసి తాలింపులు వేసేవారా కాదు. కొద్దిగా ఎండుమిరపకాయని ఇట్లాంటి చిన్నగా ఏగటానికి కొంచెం వేసేవారు. అంటే స్పెషల్గా పసుపు, ఉప్పు ఇవన్నీ చివరిలో దింపేటప్పుడు వేసేవారండి. నూనెలు పోసేవారు కాదు. రోజు చింతపండు గొజ్జు పిసికి పోసేవారు కాదు వంటల్లో. ఎర్రకారాలు రోజు బాగా అట్లేసి వంటలు గుమ్మగుమ్మలాడేట్టు చేసేవారు కాదు. మసాలాలు రోజు తినేవారు కాదు. కానీ వండే విధానం రోజు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండేవారు. పండగలు పెళ్ళిళ్ళప్పుడు మాత్రమే రుచిని దృష్టిలో పెట్టుకుని ఉండేవారు. 2 రకాల వంటలు పూర్వం రోజుల్లో ఉన్నాయి. అందుకని పూర్వం రోజుల్లో వంటలు భారతీయుల ఆరోగ్యాన్ని ఎక్కువగా ఇవ్వటానికి, ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడ్డాయి. కానీ ఈ రోజుల్లో వంటలు ప్రతిరోజు టేస్ట్ కోసమే వంటలు ఎక్కువగా వండుతున్నారు. కాబట్టి ఈ రోజుల్లో వంటలు రోగాలను కలిగించే వంటలు. అందుకనే మన ఇండియన్స్కి ఉన్న వంటల విధానం ఈ రోజుల్లో చూస్తే ప్రపంచ దేశాల్లో వంటల కంటే, అన్ని దేశాల కంటే చాలా బ్యాడ్ కుకింగ్ స్టైల్ ఇండియన్స్ అంటా నేను. అందుకని ఏ దేశంలోనూ కూడా చూడండి, ఉప్పు వండేటప్పుడు లేకపోతే దింపేటప్పుడు పైన చల్లుకుంటారండి. మన దేశస్తులైతే ముక్క గొజ్జు పీల్చుకునేటట్టు వేస్తారు. నూనె కొంచెం వేస్తారు, కానీ మన దేశస్తులు ముక్కల మీద నూనె ములిగేటట్టు పోస్తారు. ఇప్పుడు సొరకాయకి, బీరకాయకి, దోసకాయకి, పొట్లకాయ కూడా మసాలా వేసి వండే రోజులు వచ్చేసినాయి ఈ రోజుల్లో. అది లేకపోతే తినలేకపోతున్నారు. చివరికి పండ్లను కూడా ఉప్పు కారం పెట్టకపోతే తినలేని స్థితి వచ్చేసిందంటే ఏ రకంగా మనం అలవాటు పడ్డాం ఒక్కసారి ఆలోచించండి. అందుకని మన దేశంలో వండే వంటల విధానం బాగా బ్యాడ్గా ఉండబట్టే ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి లేని నష్టం ఇప్పుడు ఇండియాకు ఉన్నది. కళ్ళారా చూస్తున్నాం ఈ 5-10 సంవత్సరాల నుంచి. ఏమిటో తెలుసా? ఆటల్లో మన ఒలింపిక్స్కి వెళ్తే ఒక్క స్వర్ణ పథకం రాలేదు కదండి. జబ్బులలో ఎన్ని స్వర్ణాలు మన దేశానికి ఉన్నాయో. ప్రపంచంలో అత్యధికమైన షుగర్ రోగులు కలిగిన ఫస్ట్ కంట్రీ ఇండియా. వరల్డ్ రికార్డ్ ఇండియాకి ఇది. నెంబర్ 2, ప్రపంచంలో 25-30 సంవత్సరాలకి గుండె జబ్బులతో ఎక్కువ మంది బాధపడుతున్న ఫస్ట్ కంట్రీ ఇండియా. ఈ ఏజ్కే బైపాస్ ఆపరేషన్, స్టంట్స్ వేసుకోవాల్సిన స్థితి వస్తున్న ఫస్ట్ కంట్రీ. 25-30 ఏళ్ళకి హై బీపీలతో బాధపడేవారు ఎక్కువగా ఉన్న సంఖ్య ప్రపంచంలో ఇండియా నెంబర్ 1. చిన్న ఏజ్లో పక్షవాతాలకు ఎక్కువ మంది గురవుతున్న ఫస్ట్ కంట్రీ వరల్డ్లో ఇండియా నెంబర్ 1. ఇంకోటి తెలుసో లేదో, ప్రపంచంలో బయట నుంచి ఫుడ్ హోమ్ డెలివరీ చేయించుకుంటున్న ఫస్ట్ కంట్రీ ఇండియా. ఏ దేశస్తులకి అంత బయట ఫుడ్ ఇంటికి డోర్ డెలివరీ చేయించుకుని తినే స్థితితో పోలిస్తే ఇండియన్స్ ఎక్కువ తెప్పిస్తారట సర్వేల ప్రకారం చూస్తే. ఇలాంటివి మరి చిన్న ఏజ్లోనే హార్మోన్ సమస్యలు ఎక్కువగా ఉంటున్న, ఇన్బ్యాలెన్స్ సమస్యలు ఎక్కువగా ఉంటున్న ఫస్ట్ కంట్రీ. మరి ఇలా చూస్తే ఎన్ని రకాల సమస్యలు. వీటన్నిటికీ కారణం వంటలు ప్రధానం అంటా నేను. అందుకని ఇతర దేశస్తుల వంటల విధానం చాలా బాగుంది ఈ మధ్య. ఎందుకంటే అన్నీ వండుతారు, కాలుస్తారు. పైన మసాలాలు కానీ, కారాలు కానీ, ఉప్పు కానీ, కొద్దిగా నూనె కానీ ఇట్లాంటి స్ప్రే చేస్తారు. వీటితో పాటు వాళ్ళకున్న బెస్ట్ గుడ్ హ్యాబిట్ ఏంటో తెలుసండి? ఏది తిందామన్నా ముందు కాస్త సాలడ్ తింటారు, గ్రీన్ సూపులు తాగుతారు. ఇట్లాంటి మంచి ఆహారాలు తీసుకుని 1 గంట 20 నిమిషాల్లో ఆహారం తింటారు. ఆహారంతో పాటు కొన్ని నట్స్, ఫ్రూట్స్ ఇట్లాంటి కాంబినేషన్ కంపల్సరీ ఇస్తారు. డైలీ 1-2 జ్యూసులు తాగుతారు. అందుకని ఇలాంటి మంచి ఆహారం బ్యాడ్ ఫుడ్తో పాటు కలిపి తింటారు. రెండవది, 80% జనాలు రోజు 1 గంట నుంచి 2 గంటలన్న జిమ్, ఎక్సర్సైజులు, వాకింగ్ ఇట్లాంటివి బాగా చేస్తారు ఇతర దేశాలు. ఇలాంటి మంచి అలవాటు ఇండియాలో ఎంతమంది కనపడుతుంది చెప్పండి? మరి ఇండియాలో తీసుకుంటే అసలు సాలడ్స్, ఫ్రూట్స్, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, జ్యూసులు ఇట్లాంటి 70% జనాలు ముట్టుకోరండి. 3 పూట్ల ఉడికిన ఆహారాలు తినేస్తుంటారు. ఒక 20-30% జనాలు వీటిని కూడా 20-30% వాడుతుంటారు. వ్యాయామం 90%. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు సిటీల్లో వాళ్ళని తీసుకుంటే 90% స్కూల్ ఏజ్ పిల్లల నుంచి 90% వ్యాయామం చేయరు. 95%.
అందుకని ఇండియాకి ఇంత భయంకరంగా చిన్న ఏజ్లో ఎక్కువ జబ్బులు రావడానికి ప్రధాన కారణం వంటలు. అందుకని ఇంకొక భయంకరమైన అలవాటు మన ఇండియాలో ఉన్నది. రాత్రి 10కి 11కి 12కి తినేది. ఫస్ట్ కంట్రీ ప్రపంచంలో ఇండియా. ఇంత డేంజరస్ అలవాటు ఇంక ఏ కంట్రీలో లేదు. 6 to 7, 5 to 6 మెయిన్ కంట్రీస్కి డిన్నర్ టైములు. అసలు 7-8 దాటితే అన్నీ క్లోజ్ అయిపోతాయి. షాప్స్ కానీ బిజినెస్ సెంటర్స్ కానీ అన్నీ. రోడ్డు మీద తిరిగే వాళ్ళే కనపడరండి. కానీ మన దేశంలో చూడండి. అందుకని మనం గొప్ప దేశంలో పుట్టి అందరికంటే ఎక్కువ ఆరోగ్యంగా, అందరికంటే ఎక్కువ ఆయుష్తో 65 సంవత్సరాల సగటు భారతీయుడు ఆయుష్ ఇప్పుడు కనపడుతున్నది. 65 నుంచి 70 లోపు. డాక్టర్లకి 59 సంవత్సరాలే సగటు ఆయుష్ తీస్తే ఇండియాలో. కారణం లైఫ్ స్టైల్ అండ్ డైట్ హ్యాబిట్స్. కాబట్టి అంత గొప్ప దేశంలో పుట్టి అంత మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే వంటల విధానాన్ని ఫస్ట్ తెలుసుకున్న ఫస్ట్ కంట్రీ ఇండియా. అలాంటి వంటలను ఇప్పుడు కొత్త రకాలుగా మార్చేసి కేవలం బెత్తెడు నాలుక టేస్ట్ కోసం అన్నది ప్రధానంగా దృష్టిలో పెట్టుకు చేసుకు తింటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకని నేను ఎప్పుడు అంటుంటాను, ఆరోగ్యాన్ని ప్రసాదించుకోవటానికి, మీకు మీరు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు వంటల విధానం హెల్దీగా చేసుకు తినండి. జబ్బులు తగ్గించే విధంగా వండుకోండి, జబ్బులు రాని విధంగా వండుకోండి. కొత్త బట్టలు కట్టినప్పుడు, పట్టు చీరలు కట్టినప్పుడు, పండగలకి శుభకార్యాలకు మాత్రం రోజు టేస్ట్గా ఎట్లా వండుతున్నారు అలా అప్పుడప్పుడు వండండి. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. అంచేత మార్పు మనలో రావాలి. ఫస్ట్ మార్పు మన ఇంట్లో వంటగదిలో రావాలంట నేను. అందుకని వంటగదిలో వంటల్లో మార్పు రానంత కాలం ఫ్యామిలీని ఎవ్వరు రక్షించలేరు. చివరికి అంత పెద్ద నాలెడ్జ్ ఉండే డాక్టర్లు, సూపర్ స్పెషలిస్టులు కూడా ఆవిడ చేతిలో బలి అంట నేను. ఆవిడ పెట్టే వంటలు తిని ఆయన లైఫ్ కూడా అట్లా నాశనం అయిపోతున్నది. కేవలం పని ఒత్తిడి, స్ట్రెస్ ఇవన్నీ చాలా తక్కువ పర్సంటేజ్ చేస్తే మెయిన్ వంటలు డ్యామేజ్ చేసేది. వాటికి తోడు ఈ వంటలు అంత లైఫ్ స్పాన్ని తగ్గించేయడానికి కారణం అవుతున్నది. అటు వ్యాయామం లేకుండా అలాంటి బ్యాడ్ ఫుడ్ తిని ఎక్కువ గంటలు స్ట్రెస్తో వర్క్ చేయటం వల్ల డాక్టర్స్కి లైఫ్ అట్ట తగ్గడానికి కూడా ఒక కారణం కనిపిస్తున్నది. ఇప్పుడు ప్రపంచ దేశాలందరికంటే జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఫస్ట్ బెస్ట్గా ఉన్న కంట్రీ ఇండియా. అలాంటిది ఇప్పుడు మనం అలా దిగజారిపోయాం. మళ్ళా మనం కోల్పోతున్న మంచి అలవాట్లని, జీవనశైలిని, మళ్ళా మన దేశంలో అందించిన ఋషి విజ్ఞానాన్ని, మళ్ళీ ట్రెడిషనల్ వంటల్ని, ఆరోగ్యకరమైన వంటల్ని, ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ని, అదే న్యాచురోపతి, దాన్ని కనుక మనం ఫాలో అవ్వగలిగితే ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మారదాం, మన కుటుంబాన్ని మార్చుకుందామని మనసారా కోరుకుంటూ నమస్కారం.